తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విన్నమాల జాతీయ రహదారి వద్ద షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి వైపు నుంచి వినుకొండకు సుమారు 29 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. నాయుడుపేటలోని విన్నమాల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి బస్సులో పొగలు రావడం గుర్తించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బస్సులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను ఇతర వాహనాల్లో అధికారులు గమ్యస్థానాలకు చేర్చారు. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెప్పుకుంటాం కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది, పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదన్నా స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని పైకి లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి మంట వస్తుంది. మంట వచ్చేటప్పుడు నేను అలాంటి అందరికీ చెప్పాను, ఫైర్ అవుతుంది వెనకాల ఎక్కడో అక్కడ దిగేసింది అని చెప్పి బస్ ఆపండి నా వెనకాల నుంచి అని చెప్పండి. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఇంకా అందరూ దిగేసి ఆడిపేటలో ఎక్కండి. నేను బస్సు నెల్లూరుకి వెళ్తాం, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడే అరుస్తున్నాం అనమాట, చేస్తున్నాం అని చెప్పి